అక్క నమస్తే అక్క, ఏం పేరు? నమస్తే, విజయలక్ష్మి. విజయలక్ష్మి అక్క, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇది తొర్రూరు మండలమా? తొర్రూరు మండలం మున్సిపాలిటీ మండలం ఏదో మున్సిపాలిటీదే. సో ఇప్పుడు మనం 4వ వార్డులో ఉన్నాం. మీరు 4వ వార్డులో మీరు అంతా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఎలా ఉంది ఇక్కడ? అంటే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ కాంగ్రెసే వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకని? ఇక పైన అదే ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఎట్టైనా అదే రావాలి. రాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినా కూడా రావు కదా, పనులు కావు కదా, ఉపయోగం కాదు ఏదున్నా కూడా కదా. అట్లా ఇక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడితే అయిపోతుంది, చేయించుకోవాలి. మొత్తం 16 ఉన్నాయి ఇక్కడ. ఎన్ని గెలుస్తుంది అనుకున్నారు కాంగ్రెస్? ఇక 10 వస్తాయో 12 వస్తాయో 13, అది వాళ్ళ అదృష్టం బట్టి వీళ్ళ అదృష్టం బట్టి ఉంటుంది అంతే కదా. మనం చెప్పలేము కదా, దేవుళ్ళ దేవతలం కాదు కదా. అది మరి అట్లా అది ఇప్పుడు మనం చెప్తాం. నేను బీఆర్ఎస్కి తడి పోయినాక నాకు వేరే ఉంటుంది అంతేనా కదా, అట్లా ఉంటుంది అన్నట్టు. సరే ఇప్పుడు మరి ఏంటక్క ఇక్కడ ఏం సమస్యలు? కాలువలు, వాటరు 5 రోజులకు ఒకసారి నల్లు వస్తుంది. బోర్ లేదు మాకు, ఇబ్బంది కదా. గ్రౌండ్ వాటర్ లేదు మాకు. బోర్లు అంటే నల్లాలే కానీ మాకు బోర్లు సొంతంగా వేసుకోలేదు అన్నట్టు. ఇంట్లో వేసుకోక ఇక వీటి మీదనే ఆధారపడాలి మేము. ఇక ఏదైనా నల్ల కావాలంటే ఒక బోరింగ్ కొట్టుకోవడమే. దానికి ఏదైనా పెట్టిస్తే కూడా బాగుంటుంది. అదేని మేము అనేది కూడా స్విచ్ చేసుకొని ఏదో పట్టుకుంటాం కదా అని అంటే దానికి అక్కడ అప్లికేషన్ పెట్టి ఇక్కడ అప్లికేషన్ పెట్టి పెడుతున్నారు. ఇప్పుడు చాలా చాలా చోట్ల వాటికి మోటార్లో పెడుతున్నారు. అక్కడికి రాండి ఇక్కడికి రాండి అంటే మాకు ఏం ఎరుకుంటుంది. ఎక్కువ శాతం అయితే మేము బయటకు వెళ్ళాం కదా, ఎంత మేము ఇళ్ళలోనే ఉండేటోళ్ళం. అట్లా ఫ్రీ బస్ మాత్రం సగం టికెట్ పెట్టను ఆడవాళ్ళకి అయితే. ఇంత పుల్లు పెట్టి మొగోళ్ళను 500 600 టికెట్ పెట్టి వాళ్ళు నిలబెట్టడం అయితే మాకు మంచి అనిపించలేదు. అది నాకు నచ్చలేదు. మాకు అంటే మేము కూడా అదే ఏంటంటే ఫైటింగ్లు అయితే లొల్లు పంచాలి ఎందుకు? అది మాకు హాఫ్ టికెట్ పెట్టండి. హాఫ్ టికెట్ పెడితే ఎల్లిపాయలు పొట్టు తీసుడు తొడమలు తీసుకోకుండా ఉండవు కదా. మాకు కూడా కొంచెం ఉంటుంది కదా, అది తొడమలు తీసుకుంటే బోర్డు ఎందుకన్నా అది కరెక్టేనా? అది మేమైతే ఇంతవరకు ఫ్రీ బస్ అయితే మేము ఉపయోగించలే. బండ్ల మీదనే పోతాం మేము. మాకు ఎక్కువ శాతం ఫ్రీ బస్సులో హాఫ్ టికెట్ పెట్టాలి లేడీస్. అది ఎందుకు అంత పాపం వాళ్ళు? అదైనా మా ఇంట్లో సంసారం కదా, మా మొగలు పెడతా అంటే కూడా ఎందుకు మరి ఆ బాధ? ఆడవాళ్ళకి హాఫ్ టికెట్ పెట్టి మొగల ఫుల్ పెడితే మంచిగా ఉంటుంది. ఆడవాళ్ళు కూడా అవసరం ఉంటేనే పోతారు. ఎల్లిపాయలకు రంగులకు అవసరం పోవడం అందాక ఈ పెన్నులకు కూరగాయలకు అంత సోది చేసుకుని ఆడవాళ్ళ కాడ కూడా చాలా తప్పు ఉన్నది. గవర్నమెంట్ది ఏం లేదు, గవర్నమెంట్ది ఏముంటుంది? గవర్నమెంట్ చేసేది చేసిండు. ఎల్లిపాయలు పొడి తీసుకొని పోతుంది పోతే అవసరమా అన్న? పోవాలి. దేనికి ఉపయోగించాలి? మంచి పనులకు ఉపయోగించాలి. పెళ్లిళ్ళక మంచి మంచి పనులకు ఉపయోగిస్తే నడుతుంది. చీటికి మాడికి పోతే కూడా విలువ ఉండదు అంతేనా కదా? అది అది ఒక మహిళగా మీరు మీ బాధ మీరు చెప్పాల్సింది ఎందుకంటే మంచిగా చెప్పారు మీరు. ఇప్పుడు మాకు ఒక హాఫ్ టికెట్ పెట్టి మగాళ్ళకి ఒక ఫుల్ టికెట్ పెట్టినా పర్లేదు, కానీ మా ఛార్జీ వాళ్ళ ఛార్జీ కూడా వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు. ఎప్పుడు కొంచెం చెప్పాలనుకుంటాను. ఇదైతే ఇక రేవంత్ రెడ్డికి అందిస్తారో ఏం కథ, కానీ హాఫ్ టికెట్ పెట్టండి ఆడవాళ్ళకి. ఇప్పటికైనా తీసేయకండి, తీసేసి నన్ను కొడతారు వచ్చి, మళ్ళీ నన్ను కొడుతారు. నన్ను కొట్టుకుంటారు. హాఫ్ టికెట్ పెట్టండి లేడీస్కు. మొగళ్ళకు లెక్కనే టికెట్ పెట్టండి. పెడితే మంచిగా ఉంటుంది. ఆడవాళ్ళకి కూడా ఏమైనా పని ఉంటేనే పోతారు. ఇప్పుడు మమ్మల్ని మేడం అంటలేరు, ఏంది ఆడ కూర్చోమంటాడు కండక్టర్, తెలుసా? అది మాకు నచ్చలేదు. ఇవాళ రేపటి చేసుకున్నాడు ఏందే రావంటేనే నచ్చలేదు. ఎవడో ఏందే రావే అంటాడు. ఒకప్పుడు మేడం గారు కూర్చోండి మేడం గారు పిలిపించేది తెలుసా, గౌరవించి వాళ్ళ సీట్లు అనేది కూర్చుందిరా మేడం అని ఇట్లా దులిపిచ్చేది. నాకు అట్లా నేను బాగా గమనించింది. ఇప్పుడు ఏందే కూర్చుందిరా నిలబడు అని అంటారు తెలుసా. విలువ తగ్గింది. లేడీస్ ఈ టికెట్లు ఫ్రీ పెట్టి ఎందుకు ఫ్రీ బస్ పెట్టి? రేవంత్ రెడ్డి గారు మహిళలు చెప్తున్నారు, దయచేసి దాని మీద దృష్టి పెట్టండి. మీరు హాఫ్ టికెట్ పెట్టినది మీకు మంచిది, మాకు మంచిది. చాలా మంది ఇదే చెప్పారు కూడా. పాపం 4,000 పింఛన్లు అన్నారా, వాళ్ళ మీద ఆధారపడేటోళ్ళు కూడా ఉన్నారు. మరి అవి వత్తలు అవి ఎట్లా 2,000 వస్తాయి. అవి కూడా చేస్తారనేది మీకు ఇస్తారన్న 2,500 కూడా ఇచ్చే అవకాశం ఉంది. రావాలని అనుకుంటాను. లేని వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది. 3 ఏళ్ళు ఉంది కాబట్టి అవకాశం ఉంది. లేకపోతే మన ఇష్టం. తర్వాత మనం ఏం చేస్తాం తర్వాత ఇష్టం. అది ప్రజల కన్నా ఉన్నది, చేతులలోనే ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇన్ని చెవులలో రాళ్ళు పెట్టి వస్తారు. ఎవరైనా ఇంత చేసేంత చేస్తేనే ఎవరికి ఇల్లు ఉంటుంది. బాగా ఓరి చేస్తే ఒత్తెక్కడ వస్తారు. అది వస్తాయి సన్నయ్య వస్తే అవే తింటాను కూడా. తిన్నాక ఎందుకు అబద్ధం ఆడొద్దు కదా.
తింటాను సన్న బియ్యం వస్తాను. కరెంట్ కరెంట్ అంటే ఇక వచ్చేటోళ్ళకి వస్తుంది అన్న, ఇక రానోళ్ళకి వస్తలేవు అవి. ఇక అది ఏంటంటే కొన్ని ఇక అంతే అన్నట్టు కొన్ని ఎన్ని అంటే 200 యూనిట్లు చాలా. గ్యాస్ అయితే ఇంతవరకు అయితే మేము 1000 రూపాయలు కట్టి తెస్తాను అన్న. 500కి అన్నారు కానీ అది ఏందో మరి నిజమే అబద్ధంగా 1000 రూపాయలు పెట్టి తెస్తాను మేము. 1000 రూపాయలే పెట్టే తెస్తాను ఇప్పటి వరకు కూడా. అది లెక్క మా సమస్య. సో మొత్తానికైతే రేషన్ కార్డులు అందరికీ రేషన్ కార్డులు అందరికీ అందినాయి. రేషన్ పింఛన్ పింఛన్ కొత్త పింఛన్లు కూడా శాంక్షన్ అవుతలేవు. ఇంకా భర్త లేని వాళ్ళు ఉన్నారు ఇట్లా ఉంటారు కదా వాళ్ళకు అవి శాంక్షన్ చేయండి. మళ్ళీ 2500 ఇవ్వండి. ఎందుకంటే కొంచెం వాళ్ళ బతుకుతారు కదా. ప్రతిదానికి భర్తను భార్యను ఊక ఆడు కూడా అవుతుంది. అది కొంచెం మాకు కూడా ఉండాలి కదా. కొంచెం 150 మా చేతులు ఉండాలి కదా. అలానే కాదు అంటే అందరికి రావాలని అందరికి రావాలి. అందరికి ఇవ్వాలి మరి. పింఛన్లు మాత్రం చాలా మంది ఎట్లా అంటే పింఛన్లు కూడా ఎట్లా ఇవ్వాలంటే పుట్టుకతోని కుష్టి గుడ్డి అట్టాటోళ్ళకి 6000 ఇచ్చిన నష్టం లేదు. కానీ నడి మధ్యన ఖాళీ చేయని వాళ్ళకి ఇవ్వద్దు. అది తప్పు. ఎందుకంటే అది ఎవరి మీద కొడతారు? గవర్నమెంట్ జాబర్ల మీద కొడతారు. తెలుసా? జాబర్ల మీద కొడతారు. వాళ్ళకి జీతాలు నా కొడుకు ఆయన సాఫ్ట్వేర్ చేస్తాడు, ఆయన జీతం వస్తలేడు. ఎట్లా బతకాలి వాళ్ళు? అది నేను అనేది. కుట్టి గుడ్డితో 6000 10,000 మాకు సంబరం అనిపిస్తుంది. ఇస్తే మంచిది. కానీ కాలు ఇరిగింది ఆయ పట్ల తలిగింది నాకే కాలు ఇరిగింది. ఇరుగుతా ఇస్తావా? అది తప్పు. అది ఎవరి మీద రుద్దుతాను? నూనె ప్యాకెట్ ఒకప్పుడు 35 రూపాయలు ఉండే, 150 రూపాయలు 200. మేము అప్పలు చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. తెలుసా? ఏది తిన్నామా తెలుసా? అది నేను అనేది అట్లాంటి వాళ్ళకి తీసేయండి. ఇదేందో అన్నారు కదా, అది ఏమంటారు కదా వ్యవసాయం గురించి 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకే అంటారు కదా రైతు బంధు. రైతు మాకు లేదు ఉన్న వాళ్ళకి చెప్తా. రైతు బంధు కూడా 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకే వేయండి. అది మంచిది. వాడిని కూడా బెనిఫిట్ ఉంటుంది రేవంత్ రెడ్డి కూడా. కానీ అందరికీ ఎవరికి పడితే వానికి 100 ఎకరాలు 200 ఎత్తే ఏంది లాభం? అది ఎందుకు? ఎవడో ఒకడు కేసీఆర్ కూడా చెప్పండి ఈ ముచ్చట. అందుకే దించిరు ఆయన కేసీఆర్ ఎట్లా పోయాడు? చదువుకున్న వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. వాళ్ళు సుతార్ పని చేస్తారన్న. తెలుసా? నేను చూపిస్తా పక్క అక్కడ సుతార్ పని చేస్తాడు. ఒక్కొక్కడు BA BCom ఎన్నెన్నో చదువులు చదివిండు. చదువు లాభం ఏమన్నా? సుతార్ పని చేయాలన్న వాడు జాబులు ఎత్తే చదువు లాభం ఎందుకు? అది నేను అనేది. వాళ్ళకి జాబులు ఇవ్వండి. చదువుకున్న వాళ్ళు జాబులు ఇవ్వండి. జాబులు ఇస్తే వాళ్ళు కొంచెం వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. అట్లా అనేది అట్లా అది నేను అనేది. సో మొత్తానికి అయితే కాంగ్రెస్ కి ఇక్కడ అవకాశం ఉంది. కాంగ్రెస్ ఉన్నది కానీ ఎవరు వచ్చినా కూడా అన్నీ అభివృద్ధి ఉండాలన్న. అది రైట్ అక్క. థ్యాంక్ యూ.